తులసి విష్ణును ఒక మంచి స్థాయిలో చూడాలని వాణ్ణి రేవతి దూరం పెట్టేస్తుంది. రేవతి కంటే ముందు పాపనో బాబునో కాని ఇంటి పెత్తనం తన చేతుల్లోకి తీసుకోవాలన్న స్వార్థంతో ఝాన్సీ ఉంది. రేవతి కడుపు పండితే సంతోషిస్తాను కాని ఝాన్సీకి అవకాశం ఇవ్వను. ఝాన్సీ ఈశ్వర్లు కలవడానికి వీల్లేదు. జారిపోకముందే శిలలా సమయాన్ని నిలపమందే నడక నేర్చి నీ పెదవి పైన నా పెదవి కదులుతుందే ఆపలేని ఆట ఏదో సాగుతున్నదే. ఓ ఈశ్వర్, వచ్చేసావా? నీకోసమే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ధైర్యం సర్వం ప్రేమ చల్లగా అల్లుకుంటది, మెల్లగా గెల్లుతుంటది, వెళ్ళనే వెళ్ళనంటది. నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఈశ్వర్. అవునా? ముందు ఈ పాలు తాగు. పాత రోజుల్లో కవులు పోల్చినట్టు నువ్వు పాలరాతి శిల్పంలా ఉన్నావు. అందంగా ఉన్న నిన్ను ఇంత దగ్గరగా చూడ్డం కూడా ఒక అదృష్టంలా ఫీల్ అవుతున్నాను. నువ్వు మరీ అంత వర్ణించక్కర్లేదు. నిజంగా నువ్వు అంతలా ఫీల్ అవుతున్నావా? ఎస్, ఫీల్ అవుతున్నాను. ప్రపంచంలో ప్రతి వస్తువుకు దాని వర్త్ ఏంటో ఒక వాల్యూ కట్టొచ్చు. ఆ వస్తువు ప్యూరిటీ ఏంటో మెజర్ చేయొచ్చు. బట్ మనసులో ఉన్న ఫీలింగ్స్కి ఎలా వాల్యూ కట్టాలి, ఎలా ప్రూవ్ చేయాలి? నేనెంతలా ఫీల్ అవుతున్నానో అంత డీప్గా నువ్వు ఫీల్ అయితేనే నా ఫీలింగ్స్ ఏంటో నీకు అర్థమవుతాయి. అప్పుడు ఇవన్నీ పొగడ్తలు కాదని నీకు అనిపిస్తుంది. Of course, you're right. Most beautiful things in the world cannot be seen, but felt with the heart only అని ఊరికే అనలేదు. I can understand. ముందు ఈ పాలు తాగు ఈశ్వర్. ఇప్పుడు ఈ పాలనేవి అంత మ్యాండేటరీయా? తప్పకుండా తాగాల్సిందేనా? కొన్ని ఫార్మాలిటీస్కి మనం ఇచ్చే రెస్పెక్ట్ ఈశ్వర్. పాటిస్తే పోయేదేముంది? తాగు. నువ్వు చెప్పావు కనుక తాగుతాను. అదేంటి పాలని నువ్వే తాగేసావు? అక్కడ పెట్టు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? కొత్తంగా కొంగొత్తంగా ప్రతి పనినే చేయమంటది, ప్రాణానికి ప్రాణం ఇచ్చే పిచ్చితనమై మారుతుంటది. మన మధ్య చాలా రోజుల నుంచి గ్యాప్ ఉంది, కానీ అయినా సరే ఇప్పటికీ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. థ్రిల్ ఫీల్ అవుతున్నాను. నేనంటే నీ
నిజంగా నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, అంతకంటే ఎక్కువ ప్రాణం. పొగడ్తా అనుకోకపోతే, సిల్లీ ఎగ్జాంపుల్ అనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పు ఈశ్వర్. రంగురాళ్ళ కోసం వెతుకుతుంటే డైమండ్ దొరికినట్టు నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. అబ్బో, చాలా గొప్ప ఎగ్జాంపుల్ చెప్పావు. ఇంకా ఈ డైమండ్కి నా శాలరీలో నుంచి ఈరోజు ఒక డైమండ్ తీసుకొచ్చాను. సర్ప్రైజ్. ఏంటో అది? ప్లాటినం చైన్. నచ్చిందా? వావ్, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వర్. నీ చేత్తోనే నువ్వే నా మళ్ళీ వై. అలాగే. మది ఆగమన్నది తనువాగనన్నది. ఈరోజు అస్సలు వేస్ట్ చేయకూడదు. ఇలాంటి వాన జల్లు తడపదంట ఒళ్ళు. ఈశ్వర్, ఝాన్సీ, ఎగ్జైట్మెంట్లో నాకు నిద్ర ముంచుకొస్తుంది. ఆఫీస్ వర్క్లో బాగా స్ట్రెయిన్ అయ్యాను, అందుకే అనుకుంటా. ఇంత అందంగా నువ్వు నా దగ్గర ఉంటే నాకు నిద్ర రావడం ఏంటో. ఐఎమ్ సారీ ఝాన్సీ. గుడ్ నైట్. ఈశ్వర్, 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 నో ఈశ్వర్. ఇంత రొమాంటిక్ గా ఫీల్ అవుతుంటే ఇలా నిద్రపోయాడేంటి? ఈశ్వర్, ఈశ్వర్. పడుకో ఝాన్సీ, నాకు నిద్ర వస్తుంది. లక్ష్మమ్మ ఈ రూమ్లోంచి ఇంకా బయట రాలేదేంటి? ఇంకా నిద్రపోతుందా? లక్ష్మమ్మ, 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 టైం 7:30 దాటింది. లేమ్మా లక్ష్మమ్మ, లక్ష్మమ్మ. టైమా? తొందరగా వచ్చాయమ్మా. అలాగే. ఎలా నిద్రపోయానేంటి? తాయం ఇప్పుడు తలుపు కొట్టకపోతే
ఇంకా నిద్రపోతూనే ఉండేదాన్ని. చచ్చా, నా మీద నాకే స్పృహ లేకుండా నేను ఇలా తయారైనేంటి? తాయమా, లక్ష్మి సంజయ్లకి ఏం కావాలో చూడు. ఇప్పుడే తలుపు కొట్టొచ్చానమ్మా. కొత్త దంపతులు కదా, కాస్త లేటుగానే లెగవనివమ్మా. అలాగే తాయమ్మా, నేనెందుకు వాళ్ళని కంగారు పెడతాను? సరే, నువ్వు పని చూసుకో. అలాగేనమ్మా. రాత్రి రూమ్లోకి వెళ్లే ముందు లక్ష్మి ఎలా రెడీ అయిందో పొద్దున కూడా అలానే కనిపిస్తుంది. అంటే లక్ష్మి సంజయ్ల మధ్య ఏం జరగట్లేదా? అయ్యో, ఇంట్లో వాళ్ళు నన్ను ఇలా చూస్తే సంజయ్ నేను ఒకరికొకరం దూరంగా ఉంటున్నామని అర్థం అవుతుంది. వాళ్ళకి అలాంటి అవకాశం ఇవ్వకూడదు. ఇప్పుడు ఎవరికి ఏ అనుమానం రాదు. గుడ్ మార్నింగ్ లక్ష్మి. గుడ్ మార్నింగ్ నందిని. పొద్దున 6ంటికే లేచేదాన్ని. ఈరోజు బాగా లేట్ అయిపోయింది. రాత్రి అస్సలు నిద్ర లేదు. నిద్రపోలేదా? సంజయ్ నిద్రపోనివ్వలేదా? అది 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 అంటే నిద్రపోనివ్వలేదనే కదా అర్థం. వదిన, నేను వెళ్ళి సంజయ్ కాఫీ తీసుకురావాలి. ముందు పువ్వులు నల్లకుండా లక్ష్మి కనిపించింది. తర్వాత కంగారుగా రూమ్లోకి వెళ్ళి పువ్వులు నలిపి సగం తెంపి బొట్టు జుట్టు కాస్త డిస్టర్బ్ చేసుకొని వచ్చి కనిపించింది. అంటే ఇదంతా ఒక నాటకం. కన్ఫర్మ్ అయింది. నా తమ్ముడు సంజయ్తో ఇది సంతోషంగా లేదు. వాళ్ళమ్మను ఒక చోట లాక్ చేసి అంత కష్టపెడుతున్నా ఈ లక్ష్మి ఎందుకు మనసు మార్చుకోవట్లేదు? ఈ లక్ష్మి ఇంకా వీడి మత్తులోనే ఉంది. అందుకే నా తమ్ముణ్ణి పడక గదిలో దూరం పెట్టింది. ఎంత భయపెట్టినా తన మనసులో నుంచి జ్యోతి జ్ఞాపకాలు చిరిగిపోలేదన్నమాట. చాలా తప్పు చేస్తున్నావు లక్ష్మి. నీ మొండితనమేంటో చూస్తాను. ఇంతకింత టెన్షన్ పెట్టి నా తమ్ముడితో కాపురం చేసేలా చేస్తాను. ఈశ్వర్, ఈశ్వర్, ఈశ్వర్! అసలు ఈ మధ్య ఎక్కడ కంటి మీద కొనుకే లేనట్టు కరువు వచ్చినట్టు డీప్ స్లీప్ లో ఉన్నాడేంటి?
ఈ టైంకి రోజు నాకన్నా ముందే నిద్ర లేచేవాడు, అలాంటిది ఇంకా పడుకోవడం ఏంటి? అంత రెస్ట్లెస్ గా ఏం వర్క్ చేశాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇందులో ఏదో మాత్ర కలిపినట్టున్నారు. ఈరోజు అస్సలు వేస్ట్ చేయకూడదు. ఈశ్వర్, ఝాన్సీ, ఎగ్జైట్మెంట్లో నాకు నిద్ర ముంచుకొస్తుంది. ఆఫీస్ వర్క్లో బాగా స్ట్రెయిన్ అయ్యాను, అందుకే అనుకుంటా. అంటే ఇది నిద్ర మాత్ర? తులసి కలిపిందా? కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని కోరుకునే తులసి ఎందుకు ఇలాంటి పని చేసింది? తులసి చేసిందా? ఝాన్సీ, నీకోసం కిచెన్లో గ్లాసులో పాలు పోసి పెట్టాను. థ్యాంక్ యూ. తొందరగా నా కడుపు పండించుకుంటానులే. ఎస్, తులసి కావాలని ఇచ్చింది. తులసి మాత్ర కలిపింది. కన్న కొడుకు సంతోషాన్ని ఎందుకు దూరం చేస్తున్నట్టు? రేవతి విష్ణు సంతోషంగా లేరు కనుక నేను ఈశ్వర్ సంతోషంగా ఉండకూడదా? పెద్ద కోడలు కన్సీవ్ అవ్వకుండా చిన్న కోడలు ముందు కన్సీవ్ అవ్వడం ఆ తులసికి ఇష్టం లేదా? ఈశ్వర్ లేని టైం చూసుకుని ఆ తులసిని కార్నర్ చేస్తా. ఈ ఒక్క కారణాన్ని అడ్డు పెట్టుకుని తల్లి కొడుకుల మధ్య క్యాప్ తీసుకొస్తా. మనం సంతోషంగా ఉండడం మీ అమ్మకి ఇష్టం లేదు ఈశ్వర్ అని ఆధారాలతో సహా ఈశ్వర్కి ప్రూవ్ చేస్తాను. తప్పంతా తులసిదే అని ఈశ్వర్ తెలుసుకునేలా చేస్తాను. ఈ ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి తీసుకెళ్లి వేరే కాపురం పెడతాను. జ్యోతి, అప్పుడే ఆఫీసుకు బయలుదేరిపోయావా? వెరీ గుడ్ రా. రా, నీ ఫేవరెట్ పెసరట్టు ఉప్మా చేశాను రా, తినేసి వెళ్ళు. లక్ష్మిని చూసింది చాలు, వచ్చి బ్రేక్ఫాస్ట్ చేయి. రా. వదినా, చెప్పండి మరిది గారు. నాకేం తినాలనిపించట్లేదు. మీ అత్తయ్య గారితో చెప్పొదినా. అయినా టైంకి నేను ఎందుకు తినాలి వదినా? రే జ్యోతి, నాతో మాట్లాడరా. లక్ష్మి విషయంలో నీకోసం నేను ఎన్ని ప్రయత్నాలు చేశాను నీకు తెలీదా? అన్నీ తెలిసి నాదే తప్పన్నట్టు నాతోనే మాట్లాడకుండా మీ వదినకు సమాధానం చెప్తున్నావా? జ్యోతి, నువ్వు జైల్లో నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి లక్ష్మి టాపిక్ గురించే ఇంట్లో డిస్కషన్ నడుస్తుంది. పోనీ అత్తయ్య గారు చెప్తున్నట్టు
లక్ష్మి నువ్వు మర్చిపోవచ్చు కదా. వదినా, మా అన్నయ్యని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా. ప్రేమించిన మనిషిని మర్చిపోవడం అనేది ఎంత నరకమో నువ్వు కూడా అర్థం చేసుకోలేవా? లక్ష్మి మీద నీకున్న ప్రేమ, అట్ ప్రెసెంట్ అమ్మ మీద నీకున్న కోపం ఫుడ్ మీద చూపిస్తావేంటి? ఫుడ్లో ఏదైనా కల్పిస్తారేమో అని భయపడుతున్నావా? ఝాన్సీ ఎందుకిలా నొక్కి చెప్తుంది? కొంపదీసి నేను ఈశ్వర్ కోసం పాలల్లో నిద్రమాత్ర కలపడం పసిగట్టిందా?